नमस्कार, माहमाउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद जिला केंद्र से नीलेश राउत की रिपोर्ट। आज आदिलाबाद जिला कलेक्टर कार्यालय के सामने आदिवासी समुदाय का धरना प्रदर्शन बड़े जोरों पर चला। समुदाय के नेतागण जिन आदिवासियों को बैंक लोन माफ नहीं हुआ वो भी आज कलेक्टर कार्यालय के सामने धरना प्रदर्शन में शामिल हुए। जिन किसानों को मालिकाना हक नहीं दिया गया और जमीनों का पट्टा भी वितरण नहीं किया गया, ऐसे किसान परेशान हाल में आकर आज सरकार से निवेदन लगा रहे हैं और पुरजोर तरीके से जिला कलेक्टर कार्यालय के सामने अपनी आवाज़ बुलंद कर रहे हैं, क्योंकि हमारा हक, हमारे आदिवासियों का हक हमको दिया जाए। और जिस तरह से हम मालिकाना हक के बारे में लड़ाई लड़ रहे हैं और हमारे इस लड़ाई में सरकार हमारा साथ दे, ऐसा इन आदिवासी समुदाय का कहना है। ఓడు పట్టాలు రుణమాఫీ చేయాలి, రుణమాఫీ రుణమాఫీ అది పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చిన భూమి ఎక్కువ ఉంటే గుంటలలో తక్కువ భూమికి పట్టాలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఇప్పుడు ఎడగాకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా జమీందారు భూములు కానీ సీలింగ్ భూములలో కూడా సాగు చేస్తున్నారు. పేదలకు పట్టాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా పరంపోగు భూములు కూడా పట్టాలు సాగు చేస్తున్న వాళ్ళకు పట్టాలు అనేటువంటి ఇవ్వలేదు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వలేదు. ఆదాంతో వాళ్ళకు రుణాలు ఎలాంటి రుణాలు అందడం లేదు. కాబట్టి తెలంగాణ పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా రుణమాఫీ అనేటువంటి జిల్లాలో ఆదివాసీ గ్రామాలలో 98% మందికి రుణమాఫీ కాదు. అనేక గ్రామాలలో గ్రామంలో ఒక 2-3 కూడా కాదు. ఒక్కొక్కరు 1,00,000, 1,20,000, 1,60,000 తీసుకుని రుణమాఫీ కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా అలా గ్రామాల్లో రేషన్ కార్డులు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. రాబోయే కాలంలో తెలంగాణ ఆదివాసీ సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాల్లో జిల్లా అధికారులు స్పందించినట్లయితే జిల్లా స్థాయిలోనే కాదు, రాబోయే కాలంలో మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా ఉద్యమాలు, పోరాటం చేయవలసి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం.